హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్ ఏదైతే అనిమల్ హస్బెండరీ రిలీజ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. వెరిఫికేషన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. సో దానికి సంబంధించి అప్డేట్ చెప్తాను. అలాగే సెకండ్ లిస్ట్ ఉంటుందా లేదా అనేది నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరిదాకా అయితే చూడండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ మిత్రులందరికీ. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా గ్రూప్ 2 ఉద్యోగాలు ప్రిపేర్ అవుతుంటే మన టీజీ అకాడమీ యాప్లో చాలా మంచి కోర్సు టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి. టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఒక టెస్ట్ ఫ్రీగా ఉంటుంది, రాయండి. మీకు నచ్చితే పూర్తి టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. టాపిక్ వైజ్ అంటే గ్రాండ్ టెస్ట్లు అయితే ఉంటాయి. ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో టీజీ అకాడమీ యాప్ లింక్ ఇస్తాను. సో మనకు అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి జిల్లాల వారీగా ఏదైతే వెరిఫికేషన్ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో రిజిస్ట్రేషన్ నెంబరు, వాళ్ళ పేరు, ఎప్పుడు వాళ్ళు ఏ డేట్న వాళ్ళు వెరిఫికేషన్కి హాజరవ్వాలి, ఏ టైం హాజరవ్వాలి, అలాగే దానికి సంబంధించిన లొకేషన్ ఎక్కడ, దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ వైజ్ ఈ విధమైన రిజల్ట్ మనకు ఒకటి రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇదంతా ఓకే. చాలామంది అభ్యర్థులు మాకు మంచి మార్క్స్ వచ్చాయి కానీ సో జాబ్స్ అయితే రాలేదంటున్నారు. అసలు దీనికి సంబంధించి సెకండ్ లిస్ట్ ఏమైనా ఉంటుందా లేదా అని అడుగుతున్నారు. సో క్లారిటీకి చెప్తాను చూడండి. సో ఒక అభ్యర్థి నాన్ లోకల్కి పెట్టుకుంటాడు, వాళ్ళ డిస్టిక్కి పెట్టుకొని ఉంటాడు, అప్లై చేసి ఉంటాడు. సో ఆ అభ్యర్థి మంచి మార్కులు స్కోర్ చేసి సో వాళ్ళ డిస్టిక్ లోకల్ కాబట్టి అక్కడ సెలెక్ట్ అయ్యి ఉంటాడు. సో మంచి మెరిట్ వచ్చింది కాబట్టి నాన్ లోకల్గా వేరే డిస్టిక్లో కూడా సెలెక్ట్ అయ్యి ఉంటాడు. సో అటువంటప్పుడు తన డిస్టిక్ మాత్రమే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ నాన్ లోకల్ డిస్టిక్ అయితే తను వెళ్ళడు. సో ఆ పోస్టులు ఎలాగో మనకు మిగిలిపోవడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకో కేసు ఏంటంటే సో చాలామంది అభ్యర్థులకు క్వాలిఫికేషన్ అనేది లేదు. సో ఇక్కడ ఉండాల్సిన క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా ఇంటర్మీడియట్ 10th అభ్యర్థులు కూడా చాలామంది అప్లై చేశారు. సో అందరూ కూడా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో డిస్క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకొంతమంది అభ్యర్థులు చూసుకుంటే వాళ్ళకి జాబ్ అవసరం లేకపోయినా కూడా ఏదో ఎగ్జామ్ అటెండ్ చేద్దామని చెప్పి అటెంప్ట్ చేసిన అభ్యర్థులు అయితే ఉంటారు. సో వాళ్ళందరికీ మార్క్స్ వచ్చింటాయి, ఇక్కడ వెరిఫికేషన్ లిస్ట్లో అయితే ఉంటారు. సో ఇప్పుడు మనకు ఈ వెరిఫికేషన్ అనేది 22వ తేదీ 23వ తేదీ అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఇక్కడ మెన్షన్ చేసిన 22వ తేదీ 23వ తేదీకి వెరిఫికేషన్కి వెళ్ళకపోతే సో ఆ పోస్టులన్నీ వ్యాకెంట్గా మనకు అయిపోతాయి. సో ఆ వ్యాకెంట్ పోస్టులను సంబంధించి మనకు మరొక లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒకవేళ సెకండ్ లిస్ట్లో అభ్యర్థులు ఫిల్ అవ్వకపోతే 3వ లిస్ట్ అయితే ఉంటుంది. సో ఆ విధంగా టోటల్గా ఈ పోస్టులను సో అభ్యర్థులు అంటే ఈ పోస్టులన్నీ ఫిల్ అయ్యే వరకు 1896 పోస్టులు ఫిల్ అయ్యేంత వరకు మనకు అభ్యర్థుల్ని ఇక్కడ తీసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. సో ఇప్పుడు సెలెక్ట్ కాలేదని చెప్పి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు మంచి మార్క్స్ వచ్చింటే నెక్స్ట్ లిస్ట్లో కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వెయిట్ చేయండి. సో ఇక్కడ మనకి వెరిఫికేషన్స్ ఈ ప్రాసెస్ మొత్తం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసిన తర్వాత ఆ పోస్టులు మిగిలిపోతే మాత్రం నెక్స్ట్ మెరిట్లో ఎవరు ఉన్నారో వాళ్ళకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కొంతమంది అభ్యర్థులు 2 పోస్టులకు కూడా సెలెక్ట్ అయ్యి ఉంటారు, వాళ్ళ డిస్టిక్లో నాన్ లోకల్ డిస్టిక్లో. సో దాన్ని కావాలంటే కూడా మీరు ఇక్కడ వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, సో దీన్ని కాపీ చేసుకొని సో ఏదైతే ఈ పీడిఎఫ్ ఉందో పీడిఎఫ్లో సెర్చ్ చేయండి. వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్లు 2 కూడా ఉండే అవకాశం అయితే ఉంది. నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను. కొన్ని డిస్టిక్ల్లో 2 చోట్ల సెలెక్ట్ అయ్యారు, అంటే వాళ్ళ డిస్టిక్లో నాన్ లోకల్ డిస్టిక్లో. సో ఆ పోస్టులన్నీ వ్యాకెంట్ అవుతాయి కాబట్టి సెకండ్ లిస్ట్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. సో అక్కడ సెలెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వెయిట్ చేయండి. ఇక్కడితో మొత్తం ప్రాసెస్ అయిపోలేదు, ప్రాసెస్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది, చాలా ఉంటుంది. కాబట్టి వెయిట్ చేసి చూడండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను చెప్తాను. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.